నెక్స్ట్ టాపిక్ అండి ఇంటిగ్రేషన్ అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ టూల్ ఫర్ ఫిజిక్స్. ఫిజిక్స్లో చాలా కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కోసం, చాలా ఫార్ములాస్ని డిరైవ్ చేయడం కోసం మనం ఎక్కువగా యూజ్ చేసే ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అండి ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్ అనేది మనము రెండు కేసెస్గా నేర్చుకుంటాం. ఒకటి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అని, మరొకటి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అని నేర్చుకుంటామండి. టూ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ మనం నేర్చుకుంటాం, టూ క్లాసెస్గా నేర్చుకుంటాం, టూ కేసెస్గా తీసుకుంటాం. సో దాంట్లో ఫస్ట్ మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఏమో చదువుతాం. సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ the reverse process of differentiation is called as integration. డిఫరెన్షియేషన్ యొక్క రివర్స్ ప్రాసెస్ని మనము ఇంటిగ్రేషన్ అని చెప్తామండి. సో బేసిక్ డెఫినేషన్ టెక్స్ట్ రాసేస్తాను చూడండి. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఇంటిగ్రేషన్. అంటే ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ మరొక ఫంక్షన్ అయినప్పుడు ఆ రెండవ ఫంక్షన్ ఏదైతే వచ్చింటుందో దాని ఇంటిగ్రేషన్ మొదటి ఫంక్షన్ అవుతుంది. దట్ మీన్స్ dydx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అనుకుందాం ఏదైనా కానీ, దాని యొక్క డెరివేటివ్ మనకు కావాలి అంటే దాంట్లో రేట్ ఆఫ్ చేంజ్ మనకు కావాలి. సో దాంట్లో రేట్ ఆఫ్ చేంజ్ మనకు g ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకుందాం. అయితే g ఆఫ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూని మనము ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తామండి. ఎలాంగేటెడ్ ఎస్ అంటామండి. ఎలాంగేటెడ్ ఎస్గా రిప్రజెంట్ చేస్తాం దాన్ని మనం. ఆ g ఆఫ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ అంటే రివర్స్ అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వచ్చిన రేట్ ఆఫ్ చేంజ్ g ఆఫ్ ఎక్స్ అయితే g ఆఫ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తాం, రివర్స్. దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అండి. దిస్ ఈస్ ఇంటిగ్రేషన్ అని చెప్తామండి. సో ఇక్కడ మనకు నొటేషన్స్లలో సింబల్స్లలో వేటిని ఏ పేరు పెట్టి పిలుస్తాము, వాట్ ఆర్ ద నేమ్స్ అనేది చూద్దాం. రిప్రజెంటేషన్ ఇలా ఉంటుందండి. ఇది ఇంటిగ్రేషన్ సింబల్ అండి. చేసే ప్రొసీజర్కి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు వాడే నొటేషన్స్ ఇవన్నీ, రిప్రజెంటేషన్స్ అన్ని ఇలా ఉంటాయండి. దిస్ ఈస్ కాల్డ్ సింబల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ టు బి ఇంటిగ్రేటెడ్, దీన్ని ఇంటిగ్రాండ్ అని కూడా అంటాం. ఇంటిగ్రాండ్ అంటాం. dx is the differential element అంటే విత్ రెస్పెక్ట్ టు విచ్ వేరియబుల్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ అనేది ఇది చెప్తుందండి. అంటే మనము విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేయాలా, విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ చేయాలా, విత్ రెస్పెక్ట్ టు థీటా ఇంటిగ్రేషన్ చేయాలా అనేది చెప్తుందండి. సో ద డిఫరెన్షియల్ ఎలిమెంట్ రిప్రజెంట్స్ విత్ విచ్ వేరియబుల్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ అండి. అంటే ఆ ఏ ఇండిపెండెంట్ వేరియబుల్తో మనం ఇంటిగ్రేట్ చేయాలనే చెప్తుంది. సో దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రిజల్ట్ని ఏమంటామంటే మనం
ఇంటిగ్రల్ ఆఫ్ g ఆఫ్ x అంటాము, లేదా యాంటీ డెరివేటివ్ ఆఫ్ g ఆఫ్ x అని చెప్తాము, లేదా మనము ప్రిమిటివ్ ఆఫ్ g ఆఫ్ x అని అంటాము. Also called as primitive of g of x. And finally this c is called as arbitrary constant. c ని మనం arbitrary constant అంటాం. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ అండి. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనము ఆ ఇంటిగ్రేషన్ చేసే ప్రొసీజర్ని రిప్రజెంట్ చేసే వే ఇదండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు g ఆఫ్ x యొక్క ఇంటిగ్రల్ వాల్యూ f ఆఫ్ x అవుతుందండి. ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్, దట్స్ ఇట్. అది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు నేను ఒకటి చూడండి. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి మనకు తెలుసు, 2x. మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం డిఫరెన్షియేషన్లో. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఏమవుతుందండి, 2x అవుతుందండి. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఎంత అవుతుందండి? ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x. సమ్ రూల్ అప్లై చేస్తే డిఫరెన్షియేషన్లో దీనికి సపరేట్గా రేట్ ఆఫ్ చేంజ్, దీనికి సపరేట్గా రేట్ ఆఫ్ చేంజ్ అని కనుక్కోవచ్చు. అంటే దీనికి సపరేట్గా డెరివేటివ్, దీనికి సపరేట్గా డెరివేటివ్ కనుక్కోవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x ప్లస్ 5 యొక్క డెరివేటివ్, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. సో వి గెట్ అగైన్ 2x. సో d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2026 అండి. సో ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x, 2026 యొక్క డెరివేటివ్ 0 అండి, కాన్స్టెంట్ కావాలి. సో అగైన్ 2x. సో d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎనీ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x అండి, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏమి 0 అవుతుంది. సో అగైన్ వీ గెట్ 2x. వాట్ వీ అబ్జర్వ్ హియర్, ఇక్కడ ఏం గమనించామంటే మనం ఎక్స్ స్క్వేర్ వేరేనండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 వేరేనండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2026 వేరేనండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎనీ కాన్స్టెంట్ ఏదైనా ఉండొచ్చు వేరేనండి. కానీ వాటన్నిటి రేట్ ఆఫ్ చేంజ్ ఒకటేనండి, 2x. ఇప్పుడు నేనేం చేయాలి, దీనికి రివర్స్ ప్రాసెస్ చేయాలి. అంటే రివర్స్ ప్రాసెస్ నేను కనుక్కోవాలి. అంటే నేనేం చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x dx రాయాలి. ఈ 2xకి నేను ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలండి. ఒకసారి ఏమో ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ వచ్చిందండి, సో నేను ఎక్స్ స్క్వేర్ రాస్తాను. ఇంకొకసారి నేను ఆన్సర్ ఏం రాయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 రాయాలండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 రాస్తాను. ఇంకొకసారి ఆన్సర్ నేనేం రాయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2026 రాయాలి. ఇంకోసారి నేను ఆన్సర్ ఏం రాయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎనీ కాన్స్టెంట్ అని రాయాలి. సో ఒక ఫంక్షన్ యొక్క ప్రిమిటివ్, ఏదైనా ఫంక్షన్ యొక్క ప్రిమిటివ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, యాంటీ డెరివేటివ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్తో డిఫర్ అయి ఉంటుందండి. ఆర్బిటరీ కాన్స్టెంట్తో డిఫర్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఆర్బిటరీ కాన్స్టెంట్ సిని కంపల్సరీ రాసుకోవాలి. వీ హ్యావ్ టు రైట్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్ సి కంపల్సరీ. సో ఏ ఫార్ములాకైనా సరే, ఏ ప్రాబ్లంనైనా సరే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు, సో ఎందుకంటే ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్స్ సేమ్ వచ్చినాయండి. సో వీటన్నిటికీ ఇంటిగ్రేషన్ ఏం రావాలి, ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. ఇవన్నీ ఎలా డిఫర్ అయి ఉన్నాయంటే ఒక కాన్స్టెంట్ డిఫర్ అయి ఉన్నాయండి. యాక్చువల్లీ ఎక్స్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 అని అర్థం. సో ఓన్లీ కాన్స్టెంట్తో డిఫర్ అయి ఉన్నాయండి. ఆ కాన్స్టెంట్ ఏదైనా అయి ఉండవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆ కాన్స్టెంట్ రాస్తాం. సో దేనికైనా సరే, ఏ ప్రాబ్లంకైనా సరే ఇలా చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దీన్ని మనము g ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని రాసామనుకోండి. దెన్
డిఫరెన్షియేషన్ ఆఫ్ g ఆఫ్ x ప్లస్ సి యొక్క వాల్యూ ఏమవుతుంది? f ఆఫ్ x అవుతుంది. f ఆఫ్ x అనే ఒక ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ g ఆఫ్ x ప్లస్ సి అయినప్పుడు g ఆఫ్ x ప్లస్ సి యొక్క డెరివేటివ్ రేట్ ఆఫ్ చేంజ్ f ఆఫ్ x అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. ఇది ఇంటిగ్రేషన్. దీన్ని ఇలా రివర్స్ కూడా చేసుకోవచ్చండి. మనం ఇలా కూడా చెప్పచ్చు. అంటే d/dx ఆఫ్ g ఆఫ్ x ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x. దెన్ dx ని పక్కకు తీసుకురండి, మల్టిప్లై చేస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ g ఆఫ్ x ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x dx అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటాము. ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రెండు రివర్స్ ప్రాసెస్లు కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, ఎలిమినేట్ అయిపోతాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx ఏమవుతుందంటే ఆటోమేటిక్గా g ఆఫ్ x ప్లస్ సి అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ అండి. అంటే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాని రేట్ ఆఫ్ చేంజ్ని కనుక్కోవడాన్ని డిఫరెన్షియేషన్ అంటాం. ఒక ఫంక్షన్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ తెలిసినప్పుడు ఆ ఫంక్షన్ని కనుక్కోవడాన్ని ఇంటిగ్రేషన్ అంటామండి. సో ఒక ఫంక్షన్ ఉంటుందండి. బేసిక్గా చెప్పాలంటే ఫంక్షన్, దాని డెరివేటివ్. ఒక ఫంక్షన్ మనకు తెలిసినప్పుడు దాని డెరివేటివ్ని కనుక్కోవడాన్ని ప్రొసీజర్ని ఏమంటామంటే డిఫరెన్షియేషన్ అంటామండి. ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ తెలిసినప్పుడు ఆ ఫంక్షన్ని కనుక్కోవడాన్ని, అంటే రేట్ ఆఫ్ చేంజ్ తెలిసినప్పుడు ఆ ఫంక్షన్ని కనుక్కోవడాన్ని ఏమంటాం మనం? ఇంటిగ్రేషన్. దట్స్ ఇట్. బోత్ ఆర్ రివర్స్ ప్రాసెసెస్. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి. సో ఫార్ములాస్ ఎలా ఉంటాయి సార్? లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్, స్టాండర్డ్ ఫార్ములాస్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటిని కంపల్సరీ నేర్చుకోవాలండి, బై హార్ట్ చేయాలండి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండి, స్టాండర్డ్ ఫార్ములాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చూద్దాం ఒకసారి. ఇంటిగ్రేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి? most important formula, that is integration of derivative of a function is the function itself. That's it. Because integration and differentiation are the reverse processes, both will be cancelled. Rendu cancel అయిపోతాయి. So f dash x అంటే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అంటే క్యాన్సిల్ అయిపోయి f of x plus c వస్తుంది. దీన్ని ఇంకో రకంగా చెప్తాను నేను అర్థం కావడానికి. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ f of x. f dash x అంటే అర్థం ఏమి? f of x యొక్క డెరివేటివ్. సో డెరివేటివ్ని ఇలా రాస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఆన్సర్ f of x ప్లస్ c వస్తుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ dx అవసరం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్స్ టు f of x ప్లస్ c. సపోజ్ ఎగ్జాంపుల్గా ఇలా ఉన్నాయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ sin x, ఆన్సర్ sin x ప్లస్ c. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 10, ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ 10 ప్లస్ c. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ sin పవర్ 10x, ఆన్సర్ sin పవర్ 10x dx ప్లస్ c. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ e power x into log x by x square minus 2x plus 1 is equals to e power x into log x by x square minus 2x plus 1 plus c. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతాయి, బోత్ విల్ క్యాన్సిల్. ఆ ఫంక్షన్ అలాగే ఆన్సర్గా వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్, ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఆఫ్ ఇంటిగ్రేషన్.
నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 డిఎక్స్ ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ ఏమవుతుంది? చూద్దాం ఒకసారి. ఏ ఫంక్షన్ అయితే నువ్వు రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కుంటే 0 వస్తుందో ఆ ఫంక్షన్ నువ్వు ఆన్సర్గా రాయాలి. సో dy dx ఆఫ్ కాన్స్టెంట్ 0 అండి. సో 0కి ఇంటిగ్రేషన్ ఏమి? కాన్స్టెంట్ అండి. సో ఆన్సర్ ఏమి? కాన్స్టెంట్. dy dx ఆఫ్ kx అనుకోండి, k అలాగే ఉంటుంది, x డెరివేటివ్ 1, ఆన్సర్ k వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ k ఏమవుతుంది? నీకు kx అవుతుంది. సో kx ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అనే దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. 1 బై ఎన్ ప్లస్ 1 అలాగే ఉంటుంది. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా రేట్ ఆఫ్ చేంజ్కి కోఎఫిషియంట్ అవుతుంది, పవర్ ఒక డిక్రీజ్ అవుతుంది. 1 క్యాన్సిల్, ఎన్ ప్లస్ 1 క్యాన్సిల్, ఎక్స్ పవర్ ఎన్ మిగులుతుంది. సో ఎక్స్ పవర్ ఎన్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. ఇది అవసరం లేదు. సో ఒక డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఒకటి dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అండి. ఇంకొకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అండి. దీనికి రేట్ ఆఫ్ చేంజ్ ఏమి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. మరి దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఏమి? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇది వస్తుంది. దీని యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఇది. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కుంటే ఇది వస్తుంది. దీని ఇంటిగ్రేషన్ అప్పుడు ఇది అవుతుంది. ఫీల్ ద డిఫరెన్స్. అబ్జర్వ్ చేయండి. ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందండి? ఈ పవర్ ఎక్సే వస్తుంది. సో ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమి? ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. లాగ్ ఎక్స్ బేస్ సిని డిఫరెన్షియేషన్ చేస్తే డెరివేటివ్ కనుక్కుంటే ఏమొస్తుంది? నాకు 1 బై ఎక్స్ వస్తుందండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? లాగ్ ఎక్స్ బేస్ సి ప్లస్ సి. ఎక్స్ పవర్ ఎన్ దానికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? నాకు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 వస్తుంది. సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి అవుతుంది. అలాగే ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏమి? 2x అండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x dx ఏమి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఎక్స్ పవర్ 4 యొక్క డెరివేటివ్ 4x క్యూబ్డ్ అండి. సో 4x క్యూబ్డ్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4 ప్లస్ సి. 1 బై ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అండి. సో మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఈ మైనస్ ప్లస్ అవుతుందండి, ఇది మైనస్ అవుతుంది. సో మైనస్ 1 బై ఎక్స్కి డెరివేటివ్ ఏమి? 1 బై ఎక్స్ స్క్వేర్ అండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుంది? మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ సి అవుతుంది. రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఎంత? 1 బై 2 రూట్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? రూట్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సార్ నాకు రేట్ ఆఫ్ చేంజే రూట్ ఎక్స్ వచ్చింది అంటే ఆ ఫంక్షన్ ఏమైంది? దీనికి మీరు ఎప్పుడు ఏం చేయాలి? ఈ పైన ఫార్ములా అప్లై చేయాలి. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏమి? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. చూడండి ఏం చేస్తాం. ఎక్స్ పవర్ 10కి ఇంటిగ్రేషన్ రాయాలనుకోండి, నువ్వేం చేయొచ్చు? పవర్కి 1 యాడ్ చేయండి, ఎక్స్ పవర్ 11. ఆ పవర్ ఏదైతే వచ్చిందో దాన్ని డినామినేటర్లో రాయండి, ఎక్స్ పవర్ 11 బై 11 ప్లస్ సి. దట్స్ ఇట్. ఎక్స్ పవర్ 25
x power 25 plus 1 26 by 26 plus c. Integration of x power 2026 x power 2027 by 2027 plus c. ఇలా రాసుకుంటే వెళ్ళిపోతాం. మరి ఎక్స్ పవర్ 1/2 కూడా రూట్ ఎక్స్ అంటే ఏమి, ఎక్స్ పవర్ 1/2 అని. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏమి, ఎక్స్ పవర్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అని. సేమ్ ఫార్ములానే ఎక్స్ పవర్ 1/2 plus 1 by 1/2 plus 1. So we get x power 3/2 by 3/2. సో 3/2 రెసిప్రోకల్ ఏమవుతుంది, 2/3 అవుతుంది. ఎక్స్ పవర్ 3/2ని ఎక్స్ రూట్ ఎక్స్ అని రాయించాను. అంటే యాక్చువల్గా దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఇది వస్తుంది. సో దీని ఇంటిగ్రేషన్ నాకు ఇది అవుతుంది. సో 2/3 ఎక్స్ రూట్ ఎక్స్ ప్లస్ దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే. అబ్జర్వ్ చేయండి, రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ 2/3 ఎక్స్ రూట్ ఎక్స్. ఫీల్ ద డిఫరెన్స్. ఇప్పుడు వచ్చిన ఈ ఆన్సర్లు అన్నింటి యొక్క డెరివేటివ్స్ ఈ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కన్నిటికి ఇంటిగ్రేషన్ ఈ ఆన్సర్లు అండి, రెండు మొత్తం ఇన్వర్స్ రివర్స్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx కావాలంటే ఏముంది సార్, ఎక్స్ పవర్ -1 ఇంటిగ్రేషన్ రాస్తాము, ఎక్స్ పవర్ -1 plus 1 by -1 plus 1 అని రాస్తాము, ఎక్స్ పవర్ 0/0 ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ సార్. సో ఇన్ఫినిటీ ప్లస్ సి అని రాస్తాం సార్. ఆల్రెడీ ఫార్ములా నేను మీకు చెప్పానండి, చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx log x base e ప్లస్ సి. సో 1/x dxకి log x base e ఆన్సర్, అదొక్కదానికి మాత్రమే. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్లో పవర్కి 1 యాడ్ చేసి దాన్ని డినామినేటర్లో రాయడము అని ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1, సారీ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1, ఎన్ వాల్యూ -1 కాదు. ఎన్ వాల్యూ -1 అయింది అనుకోండి, -1 plus 1 ఎనీథింగ్ బై 0 అవుతుంది. ఎనీథింగ్ బై 0 ఏమవుతుంది, నీకు నాట్ డిఫైన్డ్ అవుతుంది. సో అండర్ దిస్ కండిషన్ ఓన్లీ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ n plus 1 by n plus 1 plus c. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 -1 అయినప్పుడు ఎక్స్ పవర్ -1 అవుతుంది, అంటే 1/x వస్తుంది. దీనికి మాత్రమే ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి, log x ప్లస్ సి అంటే. దీనికి మాత్రమే log x బేస్, ఎందుకంటే log x యొక్క డెరివేటివ్ 1/x. సో 1/x యొక్క ఇంటిగ్రేషన్ log x అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే నాకేమొస్తుంది, ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ వస్తుంది ఫార్ములా. సో మొత్తాన్ని లాగ్ ఏతో డివైడ్ చేస్తే ఇక్కడ లాగ్ ఏ ఉంటుందండి, ఉండదు. అప్పుడు ఇక్కడ బై లాగ్ ఏ వస్తుంది. సో ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏకి డెరివేటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఏ పవర్ ఎక్స్ అయినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి అవుతుంది. దిస్ ఈస్ ద ఫార్ములాస్. నెక్స్ట్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమి, కాజ్ ఎక్స్. కాజ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమి, మైనస్ సైన్ ఎక్స్. సో ఇక్కడ మైనస్ పెట్టామనుకో, ఇక్కడ సైన్ ఎక్స్ వస్తుంది. టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. కాట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమి, మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అండి. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ కాట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సీకెంట్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ అండి. కొసికెంట్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ డెరివేటివ్ మైనస్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్. సో దీనికి ముందర మైనస్ పెట్టేస్తాం, అప్పుడు అది ప్లస్ అవుతుంది. సో సైన్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ కాజ్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాజ్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందండి, సైన్ ఎక్స్ ప్లస్. మైనస్ కాజ్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ సైన్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందండి, మైనస్ కాజ్ ఎక్స్ ప్లస్.
tan x లో ఉన్న రేట్ ఆఫ్ చేంజ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది, tan x ప్లస్ మైనస్ కాట్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ డెరివేటివ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందండి, మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఎంత, సీకెంట్ ఎక్స్ tan x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ tan x డిఎక్స్ ఏమవుతుందండి, సీకెంట్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. మైనస్ కొసికెంట్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఎంత, కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది, మైనస్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో ఆన్సర్స్ అన్నింటిలోనూ కూడా సైను కాజు టాను కాటు కొసికెంట్ సీకెంట్ వచ్చింది. వాటికి రేట్ ఆఫ్ చేంజెస్ ఇవి. సో రివర్స్ ప్రాసెస్లో వీటన్నింటి యొక్క ఇంటిగ్రేషన్ ఇది అవుతుంది. ఇవన్నీ కూడా మొత్తం ఆల్ ఫార్ములాస్ ఆర్ వ్యాలిడ్ వేర్ దే డిఫైన్. ఎక్కడ డిఫైన్ అవుతాయో అక్కడ మాత్రమే. వేర్ దే డిఫైన్డ్ అంటే ఇప్పుడు మనం చేసాం కదండి అలాంటి. సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్ చేసామండి. ఎంత వచ్చింది నాకు, 2/3 ఎక్స్ రూట్ ఎక్స్ అని వచ్చింది ప్లస్ సి అని వచ్చింది. ఫార్ములా రాసుకున్నాం ఇక్కడ మనం. ఎప్పుడు వ్యాలిడ్ అంటే రూట్ కనుక్కునే వాల్యూస్ దగ్గర మాత్రమే ఇది ఫార్ములా. రూట్ వేటికి కనుక్కుంటావు, పాజిటివ్ నంబర్స్ లేదా జీరోకి మాత్రమే కనుక్కుంటావు. అంటే కంపల్సరీ ఎక్స్ ఏమి ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 అయింది. నెగిటివ్ వాల్యూకి మళ్ళీ ఇంటిగ్రేషన్ లేదండి. సో నెగిటివ్ వాల్యూకి స్క్వేర్ రూట్కి ఇంటిగ్రేషన్ లేదు. ఎందుకంటే నెగిటివ్ వాల్యూకి నువ్వు స్క్వేర్ రూటే కనుక్కోలేవు. సో ఆన్సరే లేదు, రియల్ ఆన్సర్. సో రియల్ ఆన్సరే లేనప్పుడు దాని ఇంటిగ్రల్ వాల్యూ కూడా మనం కనుక్కోవడం. అలా ప్రతి ఫార్ములాకు కండిషన్స్ ఉన్నాయండి. ఎవ్రీ ఫార్ములా హ్యాస్ ఎ కండిషన్ వేర్ దే డిఫైన్ అనే కండిషన్స్ ఉన్నాయండి. సో అలాంటి కేసెస్లో మాత్రమే ఇవన్నీ ఫార్ములాలు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx లా x అంటే 1/x అంటే x వాల్యూ 0 కాకూడదు. కండిషన్ ఏమి, x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సరే నెగిటివ్ కావచ్చా సార్, నెగిటివ్ రాసినప్పుడు ఇక్కడ 1/x లో x బదులుగా నెగిటివ్ వాల్యూ పెట్టామనుకోండి, అప్పుడు ఆన్సర్ కూడా నెగిటివ్ వస్తుంది. 1/-x ఇంటిగ్రేషన్ అన్నాం అనుకోండి, ఆన్సర్ ఏమి, లాగా నెగిటివ్ ప్లస్ సి వస్తుంది. నెగిటివ్ నెంబర్స్ లాగర్థమ్స్ లేవు. అప్పుడు ఏం చేస్తాం సార్, అప్పుడు ఏం చేస్తామంటే ఈ నెగిటివ్ను పాజిటివ్గా మారుస్తామే కానీ ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ తీసుకోకుండా పోము. ఎక్స్ వాల్యూ నెగిటివ్ అయినప్పుడు లాగర్థమ్స్కి నెగిటివ్ నెంబర్స్కి లాగర్థమ్స్ లేవు కదా, కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదు కదా అని లేదండి. నెగిటివ్ తీసుకుంటాం. అప్పుడు మనం ఏమైనా రాస్తాం, లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం. మాడ్లెస్ అంటే అర్థం ఏంటి, ఏ రియల్ నెంబర్నైనా సరే పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయడాన్ని మాడ్ అంటాం. సో మాడ్ ఎక్స్ తీసుకుంటాం. అలా కండిషన్స్ని కొన్ని కండిషన్స్ ప్రకారంగా మనం ప్రాబ్లమ్స్ చేయడం మొదలు పెడతాము. ఫిజిక్స్లో ఎప్పుడైతే నేను మీకు ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ మీద ఏదైనా ఒక దాన్ని ప్రూవ్ చేస్తానో అప్పుడు నేను ఆ కండిషన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ కూడా వేర్ దే డిఫైన్, అవి ఎక్కడైతే డిఫైన్ అవుతాయో అక్కడ మాత్రమే వేర్ దే డిఫైన్. డిఫైన్ అనే వాల్యూస్ దగ్గర మాత్రమే ఇవి ఫార్ములాస్ అండి. అవి ఎక్కడెక్కడ డిఫైన్ అవుతాయనేది మ్యాథ్స్లో ఇన్ డీటెయిల్గా చదువుకుంటారు మీరు. ఫిజిక్స్ అంత అవసరం లేదు. ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఫిజిక్స్లో ఇంటిగ్రేషన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తూ ఏవైనా నేను కాన్సెప్ట్స్ని ప్రూవ్ చేయడం కోసం ఇంటిగ్రేషన్ వాడాల్సి వచ్చినప్పుడు అక్కడ నేను మీకు కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిపోతుంది. సో సైన్ కాజ్ టాన్ కాటు కొసికెంట్ సీకెంట్ డెరివేటివ్స్ రాసామండి, వాటి ఇంటిగ్రేషన్స్ ఇవైనాయండి. మరి నాకు సైను కాసు టాను కాటు కొసికెంట్ సీకెంట్ ఇంటిగ్రేషన్స్ ఏం కావాలి అంటే సైను కాసు వచ్చేసినాయండి. నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు ఐ నీడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్.
అంటే రేట్ ఆఫ్ చేంజ్ tan x అయి ఉంటే ఆ ఫంక్షన్ ఏమైంటుంది? ఫర్ విచ్ ఫంక్షన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఈజ్ tan x. అబ్జర్వ్ చేయండి, దేన్ని ఒకదాన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలండి, చేస్తే మనకు tan x రావాలి. సపోజ్ log x dx డిఫరెన్షియేషన్ చేయాలి, బేస్ ఈనేనండి. లాక్ డెరివేటివ్ ఏమి 1/x అంటే సీకెంట్ x అని ఉందండి, ఇంటూ చైన్ రూల్ వాడాలి, సీకెంట్ x ఉంది కాబట్టి సీకెంట్ x tan x. సీకెంట్ x క్యాన్సిల్, ఆన్సర్ నీకు tan x మిగిలింది. సో లాగ్ ఆఫ్ సీకెంట్ x యొక్క డెరివేటివ్ tan x అయిందండి. సో tan x యొక్క ఇంటిగ్రేషన్ లాగ్ ఆఫ్ సీకెంట్ x అవుతుంది, రివర్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఏమవుతుందండి? లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ మాడ్ ఎందుకు వేస్తాము? పాజిటివ్ వాల్యూని రాయడానికి, గుర్తుపెట్టుకోండి. ఇంటి గురించి చెప్పాను మీకు. మరి కాటెక్స్ కావాలంటే దేన్ని ఇంటిగ్రేషన్ చేయాలి? సో కాటెక్స్ ఇంటిగ్రేషన్ అయి ఉండాలి, రేట్ ఆఫ్ చేంజ్ అయి ఉండాలి అంటే ఆ ఫంక్షన్ ఏమైతుంది అంటే ఏ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తే నాకు కాటెక్స్ వస్తుంది? లాగ్ సైన్ ఎక్స్ ని డిఫరెన్షియేషన్ చేయండి, చైన్ రూల్ వాడతాం. లాగ్కి 1/x బదులు సైన్ ఎక్స్ ఉంది కాబట్టి మళ్ళీ దాని డెరివేటివ్ అని. సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏమి? సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. సో కాస్ బై సైన్ ఏమవుతుంది? కాట్ అవుతుంది. సో కాట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమి? లాగ్ మాడ్ సైన్ ఎక్స్. అలాగే చేస్తే సీకెంట్ ఎక్స్, ఏ ఫంక్షన్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ సీకెంట్ ఎక్స్ వచ్చిందో ఆ ఫంక్షన్ రాయాలి. ఆ ఫంక్షన్ ఏంటి అంటే లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x ప్లస్ కొసికెంట్ ఎక్స్ని రేట్ ఆఫ్ చేంజ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ ఏమైంది? ఏ ఫంక్షన్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ కొసికెంట్ ఎక్స్ అయింది అంటే లాగ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే నీకు ఈ ఆన్సర్ వస్తుంది. కొసికెంట్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇది వస్తుందండి. సో దీన్ని డెరివేటివ్ చేస్తే నీకు ఇది వస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ నెక్స్ట్ అండి, ఆల్జీబ్రా ఆఫ్ ఇంటిగ్రేషన్ అండి. ఇంటిగ్రేషన్ చేసేది ఆల్జీబ్రాయిక్ లాస్ ఏవేవి యూజ్ చేస్తాం? ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ చదువుకున్నాం, ఇంటిగ్రేషన్ అంటే ఏమో చదువుకున్నామండి. ఇప్పుడు ఆల్జీబ్రా ఆఫ్ ఇంటిగ్రేషన్ చూద్దాం ఒకసారి. రూల్ 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ ఉందండి, ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనము ఇంటిగ్రేషన్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. అంటే దాని యొక్క ప్రిమిటివ్ని కనుక్కోవాలి, అంటే దాని యొక్క యాంటీ డెరివేటివ్ని కనుక్కోవాలి. దట్ మీన్స్ మనకు రేట్ ఆఫ్ చేంజ్ తెలుసు, ఆ ఫంక్షన్ని కనుక్కోవాలి. లెట్ us టేక్ దట్ ఫంక్షన్ ఈజ్ g ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనుకోండి. అయితే దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఏమవుతుంది అంటే ఎక్స్కి బదులుగా మనం ఏఎక్స్ ప్లస్ బి అని ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్ని రాసినప్పుడు దీని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నప్పుడు దాని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది అంటే ఎఫ్ యొక్క ఇంటిగ్రేషన్ జీ అండి. సో ఇక్కడ కూడా ఎఫ్ యొక్క ఇంటిగ్రేషన్ జీనే వస్తుందండి. బట్ ఎక్స్ ప్లస్లో నీకు ఏముంది? ఏఎక్స్ ప్లస్ బి ఉంది. సో జీ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది, హోల్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ ఏతో డివైడ్ చేస్తాం ప్లస్ సి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏతో డివైడ్ చేయాలండి. ఎక్స్కి బదులుగా లీనియర్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ ప్లస్ బి అని ఉన్నప్పుడు ఫార్ములా అదే, బట్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్లో ఏఎక్స్ ప్లస్ బినే వస్తుంది, కానీ ఎక్స్ కోఎఫిషియంట్ ఏతో డివైడ్ చేసి ప్లస్ సి రాయాలండి. దిస్ ఈస్ ద రూల్ 1 అండి. ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి నేను ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్, we know that integration of e power x dx is equals to e power x plus c. ఫార్ములాస్ మనం చదువుకున్నాం, నేర్చుకోమని చెప్పాను, నేర్చుకోండి. సో ఈఎక్స్
అనే ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఈఎక్స్ అనండి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 4 మైనస్ 7x dx. ఎక్స్కి బదులుగా నాకేమొచ్చింది, ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్ 4 మైనస్ 7x వచ్చింది. సో ఆన్సర్ ఫార్ములా అదేనండి, ఫార్ములా మారదు. సో ఈ పవర్ 4 మైనస్ 7x అలాగే ఉంటుంది. సో ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ 4 మైనస్ 7x యొక్క ఇంటిగ్రేషన్ ఈ పవర్ 4 మైనస్ 7x హోల్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలండి. మైనస్ 7 ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. Number 2, integration of sine of 10 minus 2026x into dx. దీని వాల్యూ కావాలన్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx కు ఫార్ములా ఏంటి అంటే మైనస్ కాజ్ ఎక్స్ ప్లస్ సి. ఎక్స్కి బదులుగా లీనియర్ ఎక్స్ప్రెషన్ ఉందండి. సో ఆన్సర్లో కూడా లీనియర్ ఎక్స్ప్రెషనే వస్తుంది. సో మైనస్ కాస్ 10 మైనస్ 2026x బట్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 2026తో డివైడ్ చేయాలి ప్లస్ సి. దిస్ ఇస్ ద. సో దిస్ ఈస్ కాల్డ్ రూల్ నంబర్ 1. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ జిఎక్స్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి యొక్క ఇంటిగ్రల్ వాల్యూ కూడా ఏమవుతుంది, జీ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బినే అవుతుంది. బట్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుంది. ఎక్స్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి ప్లస్ సి ఆర్బిటరీ కాన్స్టెంట్, ఇది కామన్ అండి. సో దిస్ ఈస్ రూల్ 1. రూల్ 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఏవైనా రెండు ఫంక్షన్స్ సమ్గా లేదా డిఫరెన్స్గా ఉన్నప్పుడు వాటి ఇంటిగ్రల్ వాల్యూస్ని ఎలా కనుక్కుంటాం అంటే ఇండివిజువల్గా వాటి ఇంటిగ్రేషన్ వాల్యూస్ని కనుక్కొని సమ్ కానీ లేదా డిఫరెన్స్ కానీ ఏది ఉంటే అది చేస్తాం. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. రూల్ 2. ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అంటే ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఆఫ్ 3 ప్లస్ 4x మైనస్ secant స్క్వేర్ 7x ప్లస్ 5 ఇంటూ డిఎక్స్. దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కో. ఫార్ములాస్ రావాలి. కంప్లీట్లీ ఫార్ములాస్ వస్తేనే మన ప్రాబ్లమ్స్ వస్తాయండి, కాన్సెప్ట్స్ మీద ఐడియా వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx ఫార్ములా లాగ్ మాడ్ secant x ప్లస్ సి. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ x dx ఫార్ములా tan x ప్లస్ సి. ఈ రెండు ఫార్ములాస్ని ఇక్కడ అప్లై చేస్తే నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉందండి. సో ఇండివిజువల్గా మనం మైనస్ చేసుకోవచ్చు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఫస్ట్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఆఫ్ 3 ప్లస్ 4x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ 7x ప్లస్ 5 ఇంటూ డిఎక్స్. టాన్కి ఇంటిగ్రేషన్ లాగ్ మాడ్ secant x, బట్ ఎక్స్కి బదులుగా 3 ప్లస్ 4x అనే లీనియర్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఫార్ములా దాన్నే రాస్తామండి. ఎక్స్ ప్లేస్లో ఏది ఉంటుందో దాన్నే సబ్స్టిట్యూట్ చేస్తామండి. బట్ టోటల్గా ఆన్సర్ని ఏం చేస్తాము, ఎక్స్ కోఎఫిషియంట్తో డివైడ్ చేస్తాం. రూల్ 1 అప్లై చేస్తాం ఇక్కడ. సో లాగ్ మాడ్ secant ఆఫ్ 3 ప్లస్ 4x యాజ్ ఇట్ ఈస్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ 4 మైనస్ secant స్క్వేర్ ఎక్స్కి tan x అండి. బట్ ఎక్స్ బదులుగా ఏదైతే ఉందో దాన్ని రాస్తాం. సో tan ఆఫ్ 7x ప్లస్ 5 హోల్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ 7 ప్లస్ సి.
ఇలా చేస్తాం. సో దిస్ ఈస్ రూల్ 2 అండి. సమ్ కానీ లేదా డిఫరెన్స్ కానీ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, వాటిని ఇండివిజువల్గా ఇంటిగ్రల్ వాల్యూస్ని కనుక్కొని యాడ్ ఉంటే యాడ్, సబ్స్ట్రాక్షన్ ఉంటే సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద రూల్ 2 అండి. రూల్ 3, ఇంటిగ్రేషన్ ఆఫ్ f of g of x into g dash x dx is equals to integration of f of x dx. సారీ, వేరే వేరియబుల్ రాస్తానండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ f of u du, where u is equals to g of x. అంటే ఏంటి సార్? కాంపోజిట్ ఫంక్షన్స్ని ఇంటిగ్రేట్ చేయడం ఎలా? మనం కాంపోజిట్ ఫంక్షన్స్ని డిఫరెన్షియేషన్ చేయడం కోసం, కాంపోజిట్ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ని కనుక్కోవడం కోసం మనం చైన్ రూల్ అనే ఒక రూల్ అప్లై చేసుకున్నామండి. చైన్ రూల్ అనే ఒక రూల్ నేర్చుకున్నాం. అలాగే ఇంటిగ్రేషన్లో కూడా కాంపోజిట్ ఫంక్షన్స్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూస్ని కనుక్కోవడం కోసం మనం ఏం చేయాలి అంటే ఈ ప్రొసీజర్ని ఫాలో కావాలి. ఇక్కడ ఈ ప్రొసీజర్కి నేను మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అండి. ఇన్నర్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డెరివేటివ్ ప్రోడక్ట్గా ఇక్కడ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ డియూ రాసుకోవచ్చు. అక్కడ యూ ప్లేస్లో ఏమవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కుంటాం. స్టాండర్డ్ ఫార్ములాస్ మనం ఏవైతే నేర్చుకున్నామో అక్కడ యూ ప్లేస్లో మళ్ళీ జీ ఆఫ్ ఎక్స్ రాసేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, దీని వాల్యూ కనుక్కోమంటారు. ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కోవాలి. దీంట్లో ఏది మిస్ అయింది అంటే సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటర్నల్ ఫంక్షన్, సైన్ లోపల ఉన్న ఫంక్షన్ లాగ్ ఎక్స్ అండి. ఖచ్చితంగా దాని డెరివేటివ్ ఉండాలి ఇక్కడ. సో లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమి, 1/x ఇంటూ 1/x dx. దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతారు. ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే దీని మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని కూడా అనొచ్చు, బట్ సింపుల్గా చెప్తానండి మీకు. సో దేని డెరివేటివ్ అయితే ఇక్కడ ఉంటుందో దాన్ని మరొక వేరియబుల్గా ట్రీట్ చేయండి. లెట్ log x is equals to u. దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. లాగ్ డెరివేటివ్ 1/x, x యొక్క డిఫరెన్షియల్ dx is equals to u యొక్క డిఫరెన్షియల్ du. సార్ ఇది మాకు అర్థం కాలేదు సార్ అంటే దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు. log x డెరివేటివ్ ఏమి, 1/x is equals to యూకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, du/dx అవుతుంది. వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ dy/dx, అలాగే యూకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ du/dx. దట్స్ ఇట్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ dx ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. 1/x dx is equals to du. నేను ఇంతకుముందు ఇదేనండి రాసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మొత్తాన్ని నేను స్టాండర్డ్ ఫామ్లోకి మారుస్తాను. నేను ఏవైతే ఫార్ములాస్ నేర్చుకున్నానో ఆ ఫార్ములాస్లోకి కన్వర్ట్ చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లేస్లో నేను యూ రాస్తాను. యూ 1/x dx ప్లేస్లో నేను రాస్తాను du. ఇప్పుడు ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో ఉందండి, డిఫరెన్షియల్ ఎలిమెంట్ కూడా యూలోనే ఉందండి. డైరెక్ట్గా మీరు ఫార్ములా రాయొచ్చు. సైన్కి ఏం ఫార్ములా, మైనస్ cos u ప్లస్ సి. ఎక్స్ బదులు యూ ఉందండి. సో యూ ప్లేస్లో ఏం రాస్తారు, లాగ్ ఎక్స్. సో మైనస్ కాస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. దిస్ is the rule 3 integration of f of g of x into g dash x dx is equals to integration of f of u du, where u is the g of x. ఇంటర్నల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాని డెరివేటివ్ ఇక్కడ ప్రోడక్ట్గా ఉండాలి.
డిఫరెన్షియేషన్లో మనం ఎలా అయితే ప్రోడక్ట్ రూల్ కోషెంట్ రూల్ చదువుకున్నామో అలా ఇంటిగ్రేషన్లో ప్రోడక్ట్ రూల్ కోషెంట్ రూల్ లేవండి. నువ్వు ఏం ఇంటిగ్రేషన్ చేయాలన్నా, ఏ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేయాలన్నా ఖచ్చితంగా ఇలా స్టాండర్డ్ ఫార్ములాస్ మనం ఏమైతే నేర్చుకున్నామో వాటిలోకి నువ్వు కన్వర్ట్ చేయాల్సిందేదే. నువ్వు మ్యానిపులేట్ చేసి దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని కన్వర్ట్ చేసి దాని ఆన్సర్ రాయాల్సింది. దానికి దాని ఫార్ములా అప్లై చేయడం అంతే. సో దెర్ ఈస్ నో ప్రోడక్ట్ రూల్ అండ్ కోషెంట్ రూల్ ఫర్ ఇంటిగ్రేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square of tan x into secant square x dx. ఇంకొక ఎగ్జాంపుల్. దీని వాల్యూ కనుక్కోమంటాడు. ఎవాల్యుయేట్ లేదా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మ్యాక్సిమంగా మీకు ఫిజిక్స్లో రెండు ఫంక్షన్స్ ప్రోడక్ట్గా ఉంటాయండి. ఎఫ్ ఇంటూ జీ అని. దీని డెరివేటివ్ ఇదైనా అవుతుంది లేదా దీని డెరివేటివ్ ఇలా అయినా అవుతుంది. అలాంటే ఉంటాయి మ్యాక్సిమం. సో అలా ఏ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎఫ్ యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ అది జిఎన్ అయి ఉంటుంది లేదా పార్ట్ ఆఫ్ జిఎన్ అయి ఉంటుంది. లేదా జీ యొక్క డెరివేటివ్ జీ డాష్ అనేది ఎఫ్ అన్న అయి ఉంటుంది లేదా ఎఫ్లో కొద్దిగా పార్ట్ అన్న అయి ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. tan x యొక్క డెరివేటివ్ secant square x. దట్స్ ఇట్. సో సొల్యూషన్ ఎలా రాస్తాం? tan x ని మీరు u అనుకోండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. tan x డెరివేటివ్ secant square x is equals to u కి డెరివేటివ్ du by dx. dx ఇటువైపు వస్తే secant square x dx is equals to du. వీటన్నింటినీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. దీన్ని మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని కూడా అంటామండి. నేను ఆల్రెడీ చెప్పాను. సో నౌ దిస్ ఇంటిగ్రల్ బికమ్స్ ఇంటిగ్రల్ ఆఫ్ secant స్క్వేర్ tan x ప్లేస్లో u, secant స్క్వేర్ x dx ప్లేస్లో ఏం రాయొచ్చు du. డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్ వచ్చిందండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ u ఫార్ములా ఏమి? tan u ప్లస్ c. బట్ ఫైనల్గా మీరు u ప్లేస్లో ఏం రాయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోని ఆన్సర్ రాయాలి. సో u ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? tan x. సో tan ఆఫ్ tan x ప్లస్ c. దిస్ ఇస్ ద రూల్ 3 అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్స్. యాక్చువల్గా చాలా రూల్స్ ఉన్నాయండి. మ్యాథ్స్లో అయితే ఇన్డెప్త్గా చదువుకోవచ్చు మీరు. ఫిజిక్స్కి అంత అవసరం లేదు. ఏవైతే అవసరమో అవి మాత్రమే చెప్తాను. సో రూల్ 1 లీనియర్ ఫామ్ ఉన్నప్పుడు, రూల్ 2 సమ్ ఆర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, రూల్ 3 కాంపోజిట్ ఫంక్షన్స్లో ఇన్నర్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అక్కడ ఉన్నప్పుడు, రూల్ 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equals to f of x plus c. That's it. Differentiation, integration gets eliminated and cancelled. So finally f of x మిగిలిపోతుంది. సో దిస్ ఈస్ రూల్ 4. ఈ రూల్ 4 మీద మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసామండి చాలా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ sin of log of x square plus 4 is equals to సింపుల్ అండి. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్గా ఆన్సర్ sin of log of x square plus 4 ఉండిపోతుంది. దట్స్ ఇట్. సింపుల్ రూల్. దిస్ ఈస్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్లో మొదట్లోనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇవి రెండు కేసెస్ అని. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అని.
సో ఇదంతా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, వాల్యూస్ కనుక్కోవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోనే. టీ ఉంటే టీలో కనుక్కోవచ్చు, యూ ఉంటే యూలో కనుక్కోవచ్చు. రూల్ 5 ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ యొక్క వాల్యూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనుకోండి. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏది, దేని డిఫరెన్షియల్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అండి, ఆ ఎక్స్ యొక్క డిఫరెన్షియలే డిఎక్స్ ఉందండి. సో ఆన్సర్ కూడా ఎక్స్లోనే ఉంటుందండి, జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఏమవుతుంది? టీ ఇండిపెండెంట్ వేరియబుల్, దాని డిఫరెన్షియల్ డిటి. అప్పుడు ఖచ్చితంగా ఇది ఏమవుతుంది? జీ ఆఫ్ టీ ప్లస్ సి అవుతుంది. అంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు, మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాని డిఫరెన్షియలే ఉండాలి. సో డైరెక్ట్గా మీరు ఫార్ములా అప్లై చేయొచ్చు. ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిటి అని ఉందనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అండి, కానీ డిఫరెన్షియబుల్ వేరియబుల్ టీ అండి. అంటే మనం టీని మాత్రమే డిఫరెన్షియేషన్ చేయాలి, లేదా టీని మాత్రమే ఇంటిగ్రేషన్ చేయాలి, ఎక్స్ కాదండి. సో దెన్ కంప్లీట్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బికమ్స్ కాన్స్టెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొత్తం కాన్స్టెంట్గా మారిపోతుందండి. అప్పుడు దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి అని రాసుకోవచ్చు. నేను టీని మాత్రమే ఇంటిగ్రేషన్ చేయాలి లేదా డిఫరెన్షియేషన్ చేయాలి, ఎక్స్ని కాదండి. బికాస్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ టీ అండి, రేట్ ఆఫ్ చేంజ్ టీలో ఉందండి, బట్ ఫంక్షన్ ఎక్స్లో ఉందండి. సో ఎక్స్ కాన్స్టెంట్ అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్, టీ మిగులుతుందండి. సో ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ ప్లస్ సి అండి. దిస్ ఈస్ రూల్ అండి. డిఫరెన్షియబుల్ వేరియబుల్ ఏది ఉంది, విత్ రెస్పెక్ట్ టు విచ్ వేరియబుల్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్, విత్ రెస్పెక్ట్ టు విచ్ వేరియబుల్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్, చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ రూల్ 5 అండి. ఇప్పుడు మీకు సమ్ స్పెషల్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, యూజ్ అవుతాయండి మీకు. సమ్ స్పెషల్ ఇంటిగ్రల్ ఫార్ములాస్. ఏంటి అంటే క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ తీసుకుంటామండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కావచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కావచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండి, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. వీటి యొక్క ఇంటిగ్రల్ వాల్యూస్ ఇవి డిఫరెంట్ ఫార్మాట్స్లలో ఉన్నప్పుడు వాటి ఇంటిగ్రల్ వాల్యూస్ని రాసుకుంటామండి. వీ హ్యావ్ టు లెర్న్ దిస్ ఫార్ములాస్ ఆల్సో. ఈ ఫార్ములాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రూఫ్ అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అన్నా, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నా రెండు ఒకటేనండి, బోత్ ఆర్ సేమ్, because we know that a plus b is equals to b plus a. So x square plus a square comma x square minus a square minus x square రెండు వేరు వేరేనండి, because a minus b is not equals to b minus a, మనకు తెలుసా విషయం. సో a square minus x square minus a square forms. ఎలా ఉంటాయి వీటిని డిఫరెంట్ ఫార్మాట్స్లో రాసుకున్నప్పుడు ఎలా ఉంటాయని చెప్తాను చూడండి. ఫస్ట్ 1 x square minus a square, 1 a square minus x square, 1 a square plus x square. ఇవి మూడు. 1 root of a square minus x square, 1 root of x square minus a square, 1 root of x square plus a square.
ఇక్కడ రెసిప్రోకల్ గానే ఉన్నాయండి, ఇక్కడ రెసిప్రోకల్ గానే ఉన్నాయి, కానీ ఎక్స్ప్రెషన్ అండర్ రూట్ లో ఉందండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అండర్ రూట్ లో లేదండి డైరెక్ట్ గా. అలాగే రూట్ ఆఫ్ ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. 1/, అని ఉండదండి, జస్ట్ డైరెక్ట్గా ఉంటాయి. వీటి యొక్క ఇంటిగ్రల్ వాల్యూస్ని స్పెషల్ కేసెస్ కింద మీరు ఫిజిక్స్లో నేర్చుకోవాలి. ఇంటిగ్రేషన్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ డిఎక్స్, ఇంటిగ్రేషన్. అలాగే వీటికి కూడా ఇంటిగ్రేషన్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ డిఎక్స్, ఇంటిగ్రేషన్. వీటి ఫార్ములాస్ ఏమవుతాయి చూడండి. దీనికి ఫార్ములా 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c అండి. tan ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ అండి, టాన్కి రివర్స్ అండి, tan ఇన్వర్స్ అంట. tan ఇన్వర్స్ అంటే 1/tan అని కాదండి, దిస్ ఈజ్ నాట్. ఇన్వర్స్ ఫంక్షన్ అంటామండి, మ్యాథ్స్లో మీరు నేర్చుకుంటారు, ఎంపీసీ వాళ్ళు, సో బైపీసీ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. 1/a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, 1/2a log mod a ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. దీనికి ఫార్ములా 1/2a log mod ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. అవసరమైతే దీనికి సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. దీనికి లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి. దీనికి ఫార్ములా లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి. ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అదే ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అదే వచ్చిందండి, ఎక్స్ ప్లస్ అని వస్తుంది. ఇవి రెండింటినీ కలిపి రాస్తేనే ఇదండి, నేను చెప్తాను చూడండి. వీటికి మూడిటికి ఫార్ములాస్ ఏ x/2 x/2 x/2, a స్క్వేర్ బై 2 a స్క్వేర్ బై 2 a స్క్వేర్ బై 2 కామన్. మూడిటికి ఫార్ములాస్ కామన్ అండి. x/2 తర్వాత ఇంటిగ్రల్ ఏదైతే ఉంటుందో అది అదే డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్. ఇక్కడే ఉంది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడే ఉంది రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. ఏ స్క్వేర్ బై 2 తర్వాత వీటిని డినామినేటర్లో ఉంచినప్పుడు వచ్చిన ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో వాటిని రాస్తామండి. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి సైన్ ఇన్వర్స్ x/a, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఈ ఫార్ములా లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏదైనా కావచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్కి ఈ ఫార్ములా log of x plus root of x square minus a square plus c plus c plus c. దీనికి మాత్రమే మైనస్ అండి, మిగతా రెండు ప్లస్. దీస్ ఆర్ ద 6 formulas that we have to remember always. And the most important concept, the most important formula ఇంకోటి ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ log x dx. సార్ 1/x సార్, డెరివేటివ్ ఆఫ్ log x బేస్ ఈజ్ 1/x. సో 1/x యొక్క ఇంటిగ్రేషన్ ఏమి log x బేస్, అంతే తప్ప log x ఇంటిగ్రేషన్ రాయలేదు మనం ఇంతవరకు. సో దిస్ ఫార్ములా ఆల్సో వీ హ్యావ్ టు రిమెంబర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ log x dx, x log x minus x plus c. We have to remember this formula. So these are some special formulas which are used in integration. Integration లో యూజ్ చేస్తాం. యూజ్ చేసేటప్పుడు వీటిని అవి ఏం రిప్రజెంట్ చేస్తాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు. There are so many physical concepts are there.
which can be derived, which can be learned by using this integration formulas. Integration formulas యూజ్ చేసి మనం చేస్తాం. సో దిస్ ఆర్ సమ్ ఇంటిగ్రల్ రూల్స్ అండి. సెకండ్ కేసు తీసుకుందామండి. కేస్ 2 ఏంటి అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే కేస్ 2. ఇండెఫినెట్ చదువుకున్నాం ఇంతవరకు, ఇప్పుడు డెఫినెట్ చదువుకుందాం. వాట్ ఈస్ డెఫినెట్ అంటే ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ యొక్క వాల్యూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రల్ వాల్యూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వచ్చింది. అంటే జీ ఆఫ్ ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క యాంటీ డెరివేటివ్ జీ ఆఫ్ ఎక్స్ అయి ఉంటుందండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ప్రిమిటివ్ జీ ఆఫ్ ఎక్స్ అయి ఉంటుందండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ అయితే ఆ ఫంక్షన్ వచ్చేసి జీ ఆఫ్ ఎక్స్ అయి ఉంటుందండి. ఇలా డిఫరెంట్గా ఒకటే కాన్సెప్ట్ని డిఫరెంట్ మీనింగ్స్లో నువ్వు దాన్ని అనలైజ్ చేసుకోగలగాలి. అయితే దెన్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏం రాస్తామంటే మనము ఇంటిగ్రల్ సింబల్కి డౌన్వర్డ్స్ కింద ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని రాస్తాం, పైన ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అని రాస్తాం. అంటే అర్థం ఏంటి అంటే దీని డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూని మనము ఏ బి యొక్క లిమిట్స్ మధ్యలో మనం కనుక్కోవాలి దాని వాల్యూ అని అర్థం. సో దిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈస్ కాల్డ్ లోయర్ లిమిట్, x is equals to b is called upper limit, and lower limit దాని అప్పర్ లిమిట్ అంటాం. ఏం చేయాల్సిన అవసరం లేదండి, దీని ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కోండి, ఇది వస్తుంది g of x plus c from a to b అండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అన్నాను. సో ఎక్స్ ప్లేస్లో బి సబ్స్టిట్యూట్ చేయండి. వీ గెట్ జీ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, లోయర్ లిమిట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ప్రిమిటివ్లో యాంటీ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమి జీ ఆఫ్ ఏ ప్లస్ సి. సో వీ గెట్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్. సార్ సి ఏమైంది సార్, ఇక్కడ ప్లస్ సి అవుతుంది, ఇది మైనస్ సి అవుతుంది, సి గెట్స్ క్యాన్సిల్. సో ఆర్బిటరీ కాన్స్టెంట్ అనేది ఉండదు. దిస్ ఈజ్ ఎ రియల్ నంబర్, నాట్ ఎ ఫంక్షన్. ఇది ఒక నంబర్ అవుతుందండి, ఒక రియల్ నంబర్ అయి ఉంటుంది ఆన్సర్ ఎప్పుడు. ఆ రియల్ నంబర్ ఏం చెప్తుంది అనేది చెప్తాను, వాట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అనేది చెప్తాను. దిస్ ఈజ్ కాల్డ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. అంటే ఒక లిమిట్ నుంచి ఒక లిమిట్ వరకు ఇంటిగ్రల్ వాల్యూని కనుక్కోవడము అంటాము. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూని కనుక్కుంటే అది ఒక నంబర్ అవుతుందండి, ఒక రియల్ నంబర్. ఆ రియల్ నంబర్ అంటే ఆన్సర్ అండి. ఆ రియల్ నంబర్ ఏమవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు బి f of x dx is equals to g of b minus g of a. That's it. The definite integral value. So here it is called lower limit and this is called upper limit. We know that this is integrand and we know that this is a value. It is not a function in x. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఆన్సర్ కూడా కాన్స్టెంట్ అవుతుందండి. అంటే ఎక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయనే దాని మీద ఈ ఆన్సర్ డిపెండ్ అయ్యింది. ఎక్స్ వాల్యూస్ కూడా ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆన్సర్ కూడా వేరియబుల్ అవుతుంది. అంటే దీని ఇంటిగ్రేషన్ కనుక్కున్న తర్వాత
ఆ ఇంటిగ్రేషన్లో ఎక్స్కి బదులుగా ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాము, మైనస్ అదే ఎక్స్కి బదులుగా లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాము, వచ్చిన రిజల్ట్ తీసుకుంటాం. ఆ రెండింటిని యొక్క డిఫరెన్సేనండి మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ని ఏమంటాము, in between a and b the value of f of x dx, the integral value of f of x dx అంట. ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత అవి ఏం చెప్తాయో చెప్తాను. ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ 3 to 5 x square dx దీని వాల్యూ కనుక్కో. అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనుక్కోవాలి అంటే 3 నుంచి 5 వరకు, అంటే 3 లోయర్ లిమిట్ 5 అప్పర్ లిమిట్ అవుతుంది. సొల్యూషన్ ఫస్ట్ ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కోండి. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్డ్ బై 3 ఫార్ములా ఉందండి. ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ ఏమి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇక్కడ సి రాయాల్సిన అవసరం లేదండి, డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో ఎక్స్ క్యూబ్డ్ బై 3 ఫ్రమ్ 3 to 5 అండి. 3 to 5. 5ని అప్పర్ లిమిట్ అంటే ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 5 క్యూబ్డ్ బై 3 మైనస్ 3 క్యూబ్డ్ బై 3. 5 క్యూబ్డ్ 125 మైనస్ 3 క్యూబ్డ్ 27 బై 3 అండి. ఎంత వస్తుంది ఆన్సర్? ఐ థింక్ 98/3 అండి. నంబర్ వచ్చిందండి. ఇట్ ఈస్ ఎ నంబర్. వాట్ ఇట్ రిప్రజెంట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ 0 to π sin x dx. ఇంటిగ్రల్ 0 to π sin x dx. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కోవాలి. sin x యొక్క ఇంటిగ్రేషన్ ఏమి, మైనస్ cos x ఫ్రమ్ 0 to π. పైని అప్పర్ లిమిట్ అంటాం, జీరోని లోయర్ లిమిట్ అంటాం కింద ఉంటే. ఫస్ట్ పై సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ కాస్ పై మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ కాస్ 0. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఉండాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. కాస్ పై వాల్యూ -1 అండి. -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 0 వాల్యూ 1. సో టోటల్ ఆన్సర్ 2 అండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటిగ్రల్ 5 to 10 e పవర్ x dx. ఈ పవర్ x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఈ పవర్ x ఏనండి. సొల్యూషన్ ఈ పవర్ x ఫ్రమ్ 5 to 10 అండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ పవర్ 10 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ పవర్ 5. దిస్ ఈస్ కాల్డ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్. చూడండి ఎందుకు యూజ్ చేస్తాం అంటే, డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ద ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్. ప్లేన్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ని కనుక్కోవడం కోసం ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ని యూజ్ చేస్తాం. చూడండి, దిస్ ఈజ్ వై యాక్సిస్ ఆర్ ఎఫ్ఎక్స్ యాక్సిస్ and this is x-axis. Coordinate system and there is a curve y is equals to f of x. Ila curve. This is y is equals to f of x. There are two values. One is lower limit x is equals to a and one is upper limit x is equals to b on x-axis. Actually x is equals to a అనే లైన్ ఎలా ఉంటుంది అంటే y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుందండి. ఇట్ ఈస్ ఎ ప్యారలల్ టు y యాక్సిస్ అండి. లైక్ and this is also parallel to y axis like this.
సో ఇంటిగ్రల్ a to b f of x dx represents the algebraic sum of areas of the curve y is equals to f of x between the limits x is equals to a and x is equals to b and x axis. ఈ కర్వ్ x is equals to a అనే లిమిట్ x is equals to b అనే లిమిట్స్ మధ్యలో x యాక్సిస్ తో ఎంత రీజన్ అయితే ఫామ్ చేస్తుందో ఆ రీజన్ యొక్క ఏరియానే f of x dx. This is the area. That is the major application of the definite integration in physics. Physics లో మేజర్ యూజ్ ఇదేనండి, ఇంటిగ్రేషన్ యొక్క యూజ్ ఇదే. ఫలానా లిమిట్ నుంచి ఫలానా లిమిట్ వరకు ఏరియాని కనుక్కోవాలి. ఆ ఏరియానే ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ ఏ టు బి అవుతుంది. సమ్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఏరియాస్. ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ నంబర్ 1, వేర్ వి యూజ్ ఇట్. రెండవది యాడ్ చేయడాన్ని యూజ్ చేస్తాం. యాడ్ చేయడం కోసం డెఫినెట్ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం. ఎలా సార్? ఇదే ఫిగర్ వేస్తానండి. అప్లికేషన్ 2, the same figure that I can draw now. Just listen all of it. So this is y axis and this is x axis. And let us take y is equals to f of x is a curve. X is equals to a and x is equals to b and ఈ మధ్యలో చాలా పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసామండి. ఇలా ఈ పార్ట్స్ అన్నింటి యొక్క ఏరియా సమ్ కనుక్కోవడానికి డెఫినెట్ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం. అంటే వేరియబుల్ వాల్యూస్ యొక్క సమ్ని కనుక్కోవడం కోసము ఒక్కొక్క వేరియబుల్ వాల్యూస్ని మనము అవుట్పుట్ వాల్యూస్ని మనం కనుక్కోలేనప్పుడు, ప్రతి విషయం దగ్గర మనం ఏదైనా కనుక్కోలేనప్పుడు సమ్ని కనుక్కోవడానికి, టోటల్గా క్వాంటిటీస్ యొక్క సమ్ని కనుక్కోవడానికి మనము డెఫినెట్ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం. ఈ చిన్న ఏరియా యొక్క సమ్ము, ఈ చిన్న ఏరియా యొక్క సమ్ము, దీని సమ్ము, దీని సమ్ము, దీని సమ్ము, దీని సమ్ము, వీటన్నింటి యొక్క సమ్ని యాడ్ చేయాలంటే మనం ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం. ఈ రీజన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అదేదైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఆ రీజన్ ఫోర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని రిప్రజెంట్ చేయొచ్చు, వాటర్ మేబీ. అలాంటి పొటెన్షియల్స్ అన్నింటినీ యాడ్ చేయాలన్నా, అలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్నింటినీ యాడ్ చేయాలన్నా, వేరియబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, వేరియబుల్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నింటినీ యాడ్ చేయడం కోసం ఇంటిగ్రేషన్ని యూజ్ చేస్తాం. ఆ వేరియబుల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమైనా ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ అయి ఉండొచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అయి ఉండొచ్చు, వెలాసిటీ ఉండొచ్చు, ఫోర్సెస్ ఉండొచ్చు, వర్క్స్ ఉండొచ్చు, పవర్స్ ఉండొచ్చు, ఎనర్జీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చండి. అవన్నీ వేరియబుల్ క్వాంటిటీస్ అయినప్పుడు ఒక లిమిట్ నుంచి మరొక లిమిట్ వరకు ఆ వేరియబుల్ క్వాంటిటీస్ అన్నింటి యొక్క సమ్ని కనుక్కోండి అన్నప్పుడు, ఇండివిజువల్గా వేరియబుల్ క్వాంటిటీస్ యొక్క సమ్ని వాల్యూస్ని మనం కనుక్కోలేకపోతే అలాంటి కేసెస్లో అన్నింటిలోనూ కూడా మనం ఏం చేయొచ్చు, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసేది. అక్కడి నుంచి అక్కడ వరకు ఫలానా వాల్యూ నుంచి ఫలానా వాల్యూ వరకు ఉన్న వేరియబుల్ క్వాంటిటీస్ అన్నింటి యొక్క సమ్ కనుక్కోవాలన్నప్పుడు ఇది కావాలి. ఆల్ దట్ వేరియబుల్ క్వాంటిటీస్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్ లో ఉంటాయి. దిస్ ఇస్ ద మేజర్ అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇన్ ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ లో మేజర్ అప్లికేషన్స్ అండి.
ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ లేని చాప్టర్ లేదు, డిఫరెన్షియేషన్ లేని చాప్టర్ లేదండి ఫిజిక్స్. ఇవి మీకు వీటి మీద మీకు కమాండ్ వచ్చింది అంటే ఫిజిక్స్ చాలా ఈజీ అవుతుంది. దట్స్ ఇట్ కంప్లీట్లీ. సో దిస్ ఇస్ ద డెఫినెట్ ఇంటిగ్రేషన్.